హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మృదులా చౌదరి. ఈరోజు వ్లాగ్ నేను ఐ చెకప్ కోసం వెళ్ళాను. చాలా డేస్ నుంచి నైట్ షిఫ్ట్ వర్క్ చేసినా కదా, మేబీ గ్లాసెస్ యూస్ చేయాల్సి వస్తుందేమో అనిపించింది. సిస్టమ్ ముందు అంతసేపు కూర్చొని వర్క్ చేస్తుంటే ఐస్ చాలా డ్రైగా అనిపిస్తున్నాయి, ఇచ్చిగా. అండ్ ఒక్కొక్కసారి సిస్టమ్ బ్లర్గా ఉన్నట్టు అనిపిస్తుంది. అందుకే ఒకసారి చెక్ చేయించుకుందాం అనుకున్నా. అక్కడ చెక్ చేసే అతనికే నేను డాక్టర్ లాగా నా కన్సర్న్ ఏంటి అని చెప్తూనే ఉన్నాను. బై గాడ్స్ గ్రేస్ నాకైతే గ్లాసెస్ ఏం పడలేదు, అంతా బాగానే ఉందని చెప్పారు. కాకపోతే నిద్ర లేకపోతే స్ట్రెస్ వల్ల ఒక్కొక్కసారి అలాగే అవుతుంది అని చెప్పి డ్రై ఐస్కి డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుందని చెప్పారు. అలాగే సిస్టమ్ గ్లాసెస్ కూడా తప్పకుండా యూజ్ చేయమని చెప్పారు. నేను ఆల్రెడీ ఇంతకుముందు లెన్స్ కట్లు తీసుకున్నాను, ఉంది నా దగ్గర. కానీ అసలు ఎక్కువ యూజ్ చేయలేదు, చూడాలి. ఆ తర్వాత మేము షాపింగ్కి వెళ్ళాము, నేను మమ్మీ అక్క. సంక్రాంతి షాపింగ్ అంతా ముందే అయిపోయింది, కొనాల్సినవి ఏమీ లేవు. కానీ ఎలాగో అంత దూరం వచ్చాం కదా, ఒకసారి చూద్దామని చెప్పి వెళ్ళాము. మేము చిన్నప్పుడు సంక్రాంతి హాలిడేస్ ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ షాపింగ్ చేసి మా కోసం డ్రెస్సులు తీసేవాళ్ళు. అండ్ మోస్ట్లీ ఈ షాప్లోనే తీసుకునేవాళ్ళు, బొమ్మన రాజ్కుమార్ అని. ఇప్పుడైతే అసలు వెళ్ళడమే లేదు అక్కడికి. అండ్ నాకు ఐ టెస్ట్ చేసే ముందు ఒక ఐ డ్రాప్స్ వేశారు. ఆ డ్రాప్స్ వేస్తే చాలాసేపు ఐస్ బ్లర్గా కనిపిస్తాయి. సన్లైట్ కూడా డైరెక్ట్గా చూడనివ్వదనమాట. నాకు ఆ రోజు చాలా ఎండగా ఉంది కదా, చాలా ఇబ్బంది అయింది. అట్లీస్ట్ గ్లాసెస్ అయినా తెచ్చుకోవాల్సిందే అనిపించింది. అక్కడ ఏమన్నా కొందామన్నా కూడా నాకు కనిపించలేదు. రాజమండ్రి ఎప్పుడు రాని వాళ్ళు కూడా రాజమండ్రి పేరు వినగానే రోజ్ మిల్క్ ఫేమస్ అంట కదా అని అడుగుతారు కదా. అలాగే మేము కూడా తాగి చాలా రోజులైంది, అటు వెళ్తూ ఉంటే కనిపించింది కదా అని చెప్పి తీసుకున్నాము. అండ్ మా డాడీకి బట్టలు తీసుకున్నాము, అలాగే ఇంట్లో కావాల్సిన కొన్ని వస్తువులు తీసుకున్నాము. ఇంకా నేను మా మమ్మీకి స్టీల్ ప్రెషర్ కుక్కర్ కొన్నాను. అల్యూమినియంవి కూడా యూస్ చేయొద్దంటున్నారు కదా, సో ఇక్కడ నుంచి ఇది వాడు అని చెప్పి స్టీల్ ప్రెషర్ కుక్కర్ తీసుకున్నా. ఆ తర్వాత లంచ్కి మేము గోదావరి మధ్యలో ఫ్లోటింగ్ రెస్టారెంట్కి వెళ్ళాము. మీలో ఎవరైనా ఆల్రెడీ వెళ్ళుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి మీకు ఎలా అనిపించిందని. ఆ ప్రెషర్ కుక్కర్ కొన్నాక అది పట్టుకొని లంచ్కి వెళ్ళడానికి, షాపింగ్కి చాలా ఇబ్బంది అయింది. యాక్చువల్లీ ఓన్ వెహికల్లో వచ్చినప్పుడు తీసుకోవాల్సింది, కానీ ఆ రోజు డాడీ రాలేదు కదా, కుదరలేదు. అక్క, నేను, మమ్మీ ముగ్గురమే వచ్చాము. సరదాగా అలా బోట్లో వెళ్ళి లంచ్ చేసి సరదాగా స్పెండ్ చేయాలనుకున్న వాళ్ళకైతే ఓకే, డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. టేస్ట్ అయితే ఫుడ్ బాగుంది, కానీ క్వాంటిటీ చాలా తక్కువ ఇచ్చారు. లోపల రెస్టారెంట్ నార్మల్ ఉంది, అండ్ బయట ఇక్కడ ఓపెన్ ప్లేస్లో సీటింగ్ ఉంది. ఇది బాగుంది చూడడానికి. గోదావరి బ్రిడ్జ్, ఈ చెట్లు ఇవన్నీ గ్రీనరీ మంచిగా అనిపించింది ఇక్కడ. మీరు ఎప్పుడైనా వెళ్తే ఇక్కడే ప్రిఫర్ చేయండి. అండ్ మేము వెళ్ళిన రోజు సండే స్కూల్ పిల్లలంతా వచ్చారు. వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారంట. మా మమ్మీ మా అక్క వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నేను వీడియో తీశాను. ఏ ఊరు నుంచి వచ్చారు, ఫుడ్ బాగా ఎంజాయ్ చేశారా, గేమ్స్ ఆడుకున్నారా అని చెప్పి ఇలా అడుగుతూనే ఉన్నాము. అండ్ రెస్టారెంట్ వెనకాల ఓపెన్ ప్లేస్ ఉందని చెప్పాను కదా, అక్కడ షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయంట. అండ్ తినడం అయిపోయాక కొంచెం వెయిట్ చేయాల్సి వస్తుంది బోట్ వచ్చి పిక్ చేసుకునే వరకు. అండ్ ఈలోపు మనం ఫొటోస్ అవి తీసుకుంటాం కదా, టైం బాగానే సరిపోతుంది.
ఈ రెస్టారెంట్‌కి మీరెళ్ళాలనుకుంటే చాలా ఈజీ. భారత్ పెట్రోల్ ఆపోజిట్‌లో ఏపీ టూరిజం ఉంది గదా! అక్కడికెళ్ళి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. అండ్ బోట్ అవైలబుల్ ఉందా? లేదా కొంచెం టైం పడతదా? వాళ్ళు డీటెయిల్స్ చెప్తారు. ఒకవేళ టైం పడతదనుకుంటే వెయిటింగ్ హాల్ గూడా ఉంటదక్కడ. నో ప్రాబ్లమ్. మేమెళ్ళిన రోజు ఎండ చాలా ఎక్కువుంది. సమ్మర్‌లానే అనిపిచ్చింది. మీరెప్పుడైనా సన్‌లైట్ కొంచెం తక్కువున్న రోజెళ్తే బావుంటది. ఇక్కడే గేమ్ చేంజర్ షూటింగ్ అయిందని గూడా చెప్తున్నారక్కడ. అది ఎంతవరకు నిజమని నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. లంచ్ అయిపోయాక డెంటల్ క్లినిక్ గూడా ఎళ్ళాము. ఒకసారి చెక్ చేపించుకుందామని. హైదరాబాద్‌లో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నా రాజమండ్రిలోనే చూపించుకోవాలనిపిస్తది నాకు. అండ్ శుభమస్తు ఆపోజిట్‌లో కొత్తగా చెన్నై షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు గదా! దానికి గూడా ఒకసారి చూద్దామని జెప్పి ఎళ్ళాము. చూడ్డానికెళ్ళాక కొనకుండా రాము గదా! అక్కడ ఒక 2 శారీస్ తీసుకున్నాము మమ్మీ కోసం. డిస్‌ప్లేలో ఉన్న కలెక్షన్ అయితే చాలా బావుంది. ఆబ్వియస్‌లీ డిస్‌ప్లేలో మంచి కలెక్షన్ పెడతారు కదా! అండ్ చాలా మంది క్రౌడ్ ఉన్నారసలు. మేబీ కొత్తగా ఓపెన్ అయిందని అనుకుంటా. చాలా జనాలున్నారు. సూపర్ మార్కెట్‌లో ఉన్నట్టు ట్రాలీస్ గూడా పెట్టారు. నాకు తెలీదు షాపింగ్ మాల్స్‌లో గూడా ఇలా పెడతారని. ఫస్ట్ టైమ్ చూడ్డం నేను. నా వీడియోస్ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మృదులా చౌదరి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.